అంటే క్రిస్మస్ ప్రేమను పంచే పండుగ. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది కూడా ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించుడు. క్రిస్మస్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య ప్రేమను గుర్తు చేసుకోవాలి కదండి. యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా ప్రేమించి ఆయన వచ్చిందే చచ్చిపోవటానికి. అందుకని క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ. చెప్పండి, ఏ పండుగ ఇది? ప్రేమను పంచే పండుగ. ఆయన చెప్పిన మాటలు అద్భుతమైన మాటలు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలోకి అడుగుపెట్టిన దినాలంట అవి. బాగా వినాలి, కొద్ది నిమిషాలే చెప్తాను నేను. ఆ రోజుల్లో ప్రపంచంలో అది గొప్ప వార్త. అందరు అడిగారంట మదర్ తెరిసా దగ్గరికి వెళ్ళి, అమ్మగారు ఇప్పుడు ప్రపంచంలో గొప్ప వార్త ఏంటంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలో అడుగుపెట్టాడు కదా, మీరు కూడా అక్కడికి వెళ్తారా అని అడిగితే మనిందంట, ఒకవేళ అక్కడ కూడా అనాథ బాలబాలికలు కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉంటే వారి కొరకు నేను ఖచ్చితంగా వెళ్తాను అనిందంట. చూసారా, యేసయ్య ప్రేమను తెలుసుకుంది కాబట్టి మదర్ తెరిసా కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్యలో పరిచర్య చేసి నోబెల్ బహుమతిని పొందినట్టుగా చరిత్రలో మనం చూస్తాం. యేసయ్య కూడా మనల్ని అర్హతే లేకుండా కదండి, ప్రభు ప్రేమించడానికి మన దగ్గర ఏమైనా అర్హత ఉందా? ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? దేంట్లోనైనా గొప్పవారమా మనం? ఏ అర్హత లేకుండా యేసయ్య మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఈ క్రిస్మస్లో యేసయ్య మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా తోటి వారిని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. క్రిస్మస్ ప్రేమను తెలియజేసే పండుగ. మరి ఎంతవరకు ప్రేమిస్తున్నాం? యేసుప్రభువారు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును మీ తోటి వారిని ఏం చేయండి? ప్రేమించండి. మన తోటి వారిని మనం ప్రేమిస్తున్నామా? మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? మన ఇంటి పక్కన వారిని మనం ప్రేమిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే క్రిస్మస్ ప్రేమను పంచే పండుగ. రెండవది క్రిస్మస్ శాంతి పండుగ. చెప్పండి, ఏ పండుగ ఇది? శాంతి. హృదయంలో శాంతి సమాధానం ఇవ్వాలని యేసయ్య లోకానికి వచ్చిన ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే అది. మన హృదయంలో శాంతిని ఇవ్వాలని కదండి. చాలామందికి ఈ రోజుల్లో శాంతి లేదు. కారణం ఏంటో తెలుసా? మనలో అసూయ, ద్వేషము, క్షమించలేని మనసు, ఎదుటి వారిని క్షమించలేని మనసు. కొన్ని విషయాలు మనం ఎప్పుడో జరిగిన విషయాలు కూడా మరిచిపోలేకపోతా ఉన్నాం. కరువు సంవత్సరములు రాకమునుపు బైబిల్లో యోసేపుకి 2 కుమారులు పుట్టారంట. మొట్టమొదటి కొడుకు పేరు ఏం పేరు పెట్టాడు తెలుసా? యోసేపు మనష్షే అని పెట్టాడు. మనష్షే అంటే మారచుట. చెప్పండి, మనష్షే అంటే ఎప్పుడైతే పాత విషయాలు, అన్నలు చేసిన కీడు, సొంతవారు చేసిన ద్రోహం, అన్యాయం, ఇదంతా యోసేపు ఎప్పుడైతే మర్చిపోయాడో దేవుడు వెంటనే ఇంకో కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి అని అర్థం. అభివృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రిస్మస్ శాంతి పండుగ. హృదయంలో శాంతి. చాలామందికి ఈ రోజుల్లో శాంతి, సమాధానం లేదండి. కారణం ఏంటంటే మరిచిపోవలసిన విషయాలు మర్చిపోలేకపోతున్నా, విడిచిపెట్టవలసిన విషయాలు విడిచిపెట్టలేకపోతున్నా, క్షమించవలసినంతగా క్షమించలేకపోతున్నా. మనలో ఈర్ష్య, ద్వేషము, అసూయనంతసేపు కూడా మనకు సమాధానం అంటదు. యేసయ్య అవన్నీ తీసివేసుకోమని చెప్పాడు. నా శాంతినే నేను మీకు ఇస్తానన్నాడు. ఆయన శాంతి ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం కూడా తోటి వారిని ఎప్పుడైతే క్షమించగలుగుతామో, పాత విషయాలు ఎప్పుడైతే మర్చిపోగలుగుతామో అప్పుడే హృదయంలో ఏముంటుంది? శాంతి ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ ప్రేమ పండుగ, శాంతి పండుగ. మూడవది సంతోషకరమైన పండుగ. చెప్పండి, ఏ పండుగ? క్రిస్మస్ మహా సంతోషం అంట. మామూలు సంతోషం కాదు. ఏ సంతోషము? లోకమంతటికి మహా సంతోషం.
క్రిస్మస్ పండుగ కాదు, మహా పండుగ. క్రిస్మస్లో సంతోషం కాదు, మహా సంతోషం. ఈ సాయంకాలం ఒక మాట అడగమంటారా? నీకు సంతోషం ఉందా? చెప్పగలరా? నిజంగా హృదయం నిండా నవ్వుకొని ఎంతకాలమైంది? ఒకసారి ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు నేను నవ్వి చాలా రోజులైందండి. నవ్వు అనేది నా జీవితంలో లేదండి. నాకు అసలు సంతోషమే లేదు డాక్టర్ గారు అంటే, దానికి ఇక్కడ దాకా రావాలంటయ్యా, అదిగో మన ఊర్లో సర్కస్ ఆడుతుంది. ఆ సర్కస్కి వెళ్ళి అక్కడ బఫూన్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చేసే విచిత్రమైన పనులు చూసావంటే నీ హృదయం నిండా నీకేమొచ్చేస్తుంది? నవ్వు వస్తుంది. పోయి ఆ సర్కస్కి పోయా అన్నాడంట. అప్పుడు ఆ వచ్చిన పేషెంట్ అన్నాడంట, ఆ సర్కస్లో బఫూన్ ఎవరో కాదండి, నేనేనండి అన్నాడు. నేను ఇతరులను నవ్విస్తాను కానీ నాకేమి లేదు, హృదయంలో సంతోషం లేదండి, నవ్వు లేదండి అన్నాడంట. ఏమైంది దేవుని బిడ్డలారా? చాలాసార్లు ఈ లోకంలో జీవించే కొద్ది కాలం మనం సంతోషం లేకుండా బ్రతుకుతున్నాం. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నిజమైన సంతోషాన్ని మనకి ఇవ్వాలని వచ్చాడు. సంతోషం ఎలా వస్తుంది? యేసు ప్రభు ద్వారానే సంతోషం వస్తుంది. యేసు ప్రభు ద్వారా ఎలా వస్తుంది పాస్టర్ గారు ఈ సంతోషం అంటే? యేసయ్య ఆఖరి సమయంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాశారు. ఏం రాశారు తెలుసా? యేసయ్య ఆయన గొప్ప దేవుడై ఉండి తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి వచ్చాడని, మరలా తండ్రి యొద్దకు వెళ్తున్నాడని, ఈ సమస్త సృష్టి అంతా ఆయన చేతిలో ఉన్నదని గ్రహించి నడుమునకు తువాలు కట్టుకొని, చూడండి యేసయ్య నడుమునకు ఒక తువాలు కట్టుకొని ఆ భోజన పంక్తి నుండి లేచి, యేసయ్య చూడండి నడుమునకు తువాలు కట్టుకొని భోజన పంక్తి నుండి లేచి ప్రక్కనే ఉన్న శిష్యుల పాదాలు ఏం చేశాడంటే యేసయ్య వంగి, ఏం చేశాడు చెప్పండి? యేసయ్య వంగి ఏం చేశాడు? పాదాలు కడిగాడంట యేసయ్య. యేసయ్య ఏం చేశాడు చెప్పండి? ఆయన నడుమునకు తువాలు కట్టుకొని ఒక దాసుని వలె, ఒక సేవకుడి వలె నడుమునకు తువాలు కట్టుకొని భోజన పంక్తి నుండి లేచి, యేసు ప్రభు పక్కనున్న శిష్యులు ఎలాంటోళ్ళు తెలుసుగా? పేతురు ఎలాంటోడు? అయ్యా ఎంత ప్రమాదం వచ్చినా అబద్ధం ఆడనని చెప్పినోడు. కోడి కుయ్యకు మునిపే 3 సార్లు నువ్వేమవుతావు? అబద్ధం ఆడతావు. ప్రభువుకి తెలుసుగా పేతురు స్వభావం, అబద్ధికుడు. తోమా ఎవరు? ఎప్పుడు సందేహం, అనుమానం, ప్రతీది కూడా అనుమానం. కొన్నిసార్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మా పల్లికి ఎంతో ఆశీర్వాదం, మా బిడ్డొచ్చి మా మధ్యలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుందని పాజిటివ్గా ఆలోచించరు కొంతమంది. అమ్మో దీంతో ఏముందో కదండి, చాలా బాధ కదండి, దీంట్లో ఏముందో, ఇది దేనికి చేస్తున్నారు? ఆ బిడ్డ 2 సంవత్సరాల నుంచి, మీ అమ్మాయి పాశం గారి 2 సంవత్సరాల నుంచి చెప్పానండి నేను, ఆ పళ్ళెంతట కూడా చీరలు పంచాలి, క్రిస్మస్ సమయంలో చీరలు పంచాలి. మేము ఎన్నో త్యజించి ఎన్నో త్యాగం చేసి మనకు లేకపోయినా పర్లేదు, ఈ క్రిస్మస్లో మన బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రేమను పంచుదాం అని వస్తే, తోమలాటోళ్ళు కొంతమంది ఉంటారు మనలోనే, వామో ఇది దేనికో కదండి. అలాంటి తోమ, అలాంటి అబద్ధికుడు, అలాంటి శిష్యుల పాదాలు యేసయ్య ఏం చేశాడంటే చెప్పండి? కడిగి తువాలుతో తుడిచి ఆయన తగ్గింపును చూపించాడు కదండి. యేసు ప్రభు అంత తగ్గించుకుంటే మనం కొద్ది విషయాలు కూడా ఏం చేయలేం చెప్పండి? తగ్గించుకోలేం. ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడ క్షమాపణ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడ ప్రభు బిడ్డలంగా ఓర్చుకోగలుగుతామో అక్కడ సంతోషం. ఒక భర్త భార్యని ఏదో అన్నాడంట. భార్య భర్తల మధ్యలో చిన్ననే కదండి వస్తుంటాయిగా, ఎందుకులే కాసేపు నేనే బయటికి వెళ్దాం, 10 నిమిషాల్లో ఈ సమస్య బోద్దులే అని భర్త 10 నిమిషాలు అట్ట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకే, ఈ అమ్మాయి ఏం చేసింది తెలిసి, 2 పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గొడవలు అన్న మాటలే గుర్తు పెట్టుకొని గబక్కన పోయి అలాగే ఫ్యాన్ చూసింది, వేసుకొని అలాగే చచ్చిపోయింది. చూసారా? కొంచెంలో ఓర్చుకోలేక, ఆ క్షణానికి ఆ కోపంలో కొంచెంలో ఓర్చుకుంటే కుటుంబం భవిష్యత్తు ఎంత బాగుంటుంది కదండి, ఎంత సంతోషంగా ఉండేదాని జీవితకాలం. ఓర్పు లేక. కానీ యేసయ్య
మనకి సంతోషం ఇవ్వాలని వచ్చి. ఎలా వస్తుంది ఈ సంతోషం? ప్రభు తగ్గించుకున్నాడండి. ప్రతి విషయంలో యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో మనం కూడా అంత తగ్గించుకోవాలి. యేసయ్య ఎలా ప్రేమించాడో, ఎలా ఓర్చుకున్నాడో, అలాంటి ఓర్పు మనలో ఉన్నప్పుడు ఈ క్రిస్మస్లో నిజమైన సంతోషం. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? ఈ చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఎంత బలమైన మాట రాశారో. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు నేనే చదువుతాను, వినండి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు, చెప్పండి అందరు చెప్పండి, ఓర్పు. ఓర్పు కాదు, పెద్దగా నోరు తెరిచి చెప్పండి, ఓర్పు. మీరు మీ మాటలు వినపడాలి నా మైక్ కంటే. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. తెలుసా మీకు? కానీ మనం ఓర్చుకో. ఎంత మాట అంటే ఓర్చుకో. యేసయ్యను సిలువలో కొరడాలతో కొడితే, ఉమ్మేస్తే 630 మంది సైనికులు ఉన్నారంట సిలువేసేటప్పుడు. ఒక్కొక్కడు ఉమ్మేస్తే ఎంత ఉమ్ముబడి ఉంటుంది చెప్పండి? మామూలుగా ఒకడు ఉమ్మేస్తేనే కోపంతో ఎంత ఉమ్ము వచ్చింది? ఎంత పడిద్ది? ఎంత పడిద్దండి? కొంతమంది కళ్ళు కూడా వస్తారు కదా, కోపం వస్తే ఏమొస్తారు? మామూలు ఉమ్మే కదా, ఎట్లా వస్తారు? కళ్ళు కూడా వస్తారు. 630 మంది సైనికులు యేసయ్య సిలువ దగ్గర ఊస్తే యేసయ్య ఏమన్నాడు చెప్పండి వాళ్ళని సిలువ మీద? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని ఓర్చుకున్నాడండి. మనం చిన్న మాట అంటే, ఏయ్ అన్నంటావా, నేనెవరినో తెలుసా నీకు? చూసారా? ఓర్పులో సంతోషం ఉంది. యేసయ్య సంతోషం ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు. అందుకని క్రిస్మస్ ప్రేమ పండుగ. చెప్పండి, క్రిస్మస్ ఏ పండుగ? ప్రేమ పండుగ. రెండవది క్రిస్మస్ శాంతి పండుగ. చెప్పండి, క్రిస్మస్ శాంతి పండుగ. మూడవది క్రిస్మస్ సంతోషమిచ్చే పండుగ. ఈ క్రిస్మస్లో మీరు మీ కుటుంబాలు సంతోషంగా, సమాధానంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించాలని ఉప్పలపాడు గ్రామంలో ఉన్న ఈ కుటుంబాలన్నిటినీ, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాలు ఒక్కొక్కరిని యేసయ్య నిండారుగా దీవించాలని, రాబోయే నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో ప్రభు జరిగించాలని మనసారా కోరుకుంటూ, ప్రార్థిస్తూ, దీవిస్తూ మీకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ఐ విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్లో ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పాషమ్మ గారు వారు కూడా వచ్చి ఒక మాట. దేవునికి స్తోత్రం. చక్కని మరి మాటలు అందించిన మరి దైవజనులు, మరి చక్కని మాటలు అందించిన దైవజనులు, మరి దైవజనులు వినుకొండ ప్రాంతంలో తెలుగు బాప్టిస్టుల చర్చిలో పనిచేస్తున్న దైవజనులు మరి ఫిలిప్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి అదేవిధంగా మరి మన మధ్యలోనికి మరి పెద్దలు, మరి చాలా అతీతంగా మన మధ్యలోనికి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు నడిపిస్తున్న మరి ఫ్రాంక్లిన్ పెదనాన్ని కూడా స్టేజి మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మరి వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు గట్టిగా కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. భోజనాల సమయం అయిపోయి దాటిపోయింది. మీకు బాగా ఆకలి అవుతుంది అనుకుంటా. కాబట్టి మరి 5 నిమిషాల్లో మరి ఈ కోడికను ముగించబడుతుంది. చక్కగా మరి ఏర్పాటు చేసిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మన మధ్యలోనికి వచ్చిన ఫ్రాంక్లిన్ బెదనాన్న కొన్ని గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తారు. ఆ తదుపరి మరి ముగించటం జరుగుతుంది. దేవుడు మరి ఈ సమయాన్ని పెదనాన్నకు అప్పగిస్తూ ఉన్నా.
నవాయితీగానే ఈ క్రిస్మస్ వేడుకల్లో మీరు పాల్గొన్నందుకు వరకు మనం మరి దేవునికి లోబడి బ్రతకాలి. ఆయన యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ఆశిస్తూ నూతనమైన ఉప సందేశాలు మీకు చేస్తూ జీవితాన్ని మనం అందరం మాటలు ముగిస్తూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మరి అదేవిధంగా మరి ప్రార్థన చేసుకుందాం, ఈ కోడికను ముగిద్దాం. ఆ తరువాత మరి పిల్లలు నేర్చుకున్న ఎంతగానో ప్రయాసపడ్డారు, వారు నేర్చుకొని ఉన్నారు. అవన్నీ మరలా వేయటానికి ప్రభు సహాయం చేస్తారు. భోజనాలు అయిన తర్వాత మీరందరూ ఎక్కడికి వెళ్ళొద్దు, మరలా పిల్లలు మరి చక్కగా మరి సండే స్కూల్ పాటలకు చాలా చక్కగా నేర్చుకొని మన మధ్యలోని వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేసుకొని ఈ గుడికి ముగిద్దాం. మరి మన మధ్యలో మరి చిన్నజమ్మల మడకలో సేవ చేస్తున్న దైవజనులు మరి జోసఫ్ అన్న ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపామయుడా, సర్వశక్తిమంతుడా, ఈ 2023 సంవత్సరాన్ని ప్రేమించి సంవత్సరాంతంలో మరలా నాయన ఇదిగో నాయన సెమీ క్రిస్ సెలబ్రేషన్ ఈ గ్రామంలో జరపడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై స్తోత్రం. వచ్చిన నాయకులు పెద్దలను నాయన మీరు దీవించినందుకు స్తోత్రాలు. ఈ పక్షాన్ని నిలబడిసిన నీ దాసులు ప్రభువా, వినకొండ మహాపట్నం నడిపించి ప్రభువా, అయ్యా నువ్వు ప్రేమించగలిగిన దేవుడువని, అయ్యా సమాధానపరచగలిగిన దేవుడువని, సంతోషాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు అని, అయ్యా ఇదిగో నువ్వు తగ్గించుకున్న దేవుడు అని ప్రభువా, ఆ విషయాల్లో నాయన మేము కూడా నీ వలె ఉండాలని నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాట ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలో నాటబడి ఆ రీతిగా నడుచుకొని ప్రభువా, ఇదిగో నాయన ఈ 2023 సంవత్సరం అయ్యా ఇదిగో తండ్రి క్రిస్మస్లో రానున్న నూతన సంవత్సరములో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు వర్ధిల్లి నూతన బలమును ఆరోగ్యాన్ని అయ్యా మీరు అనుగ్రహించి ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు అయ్యా ఇదిగో తండ్రి వచ్చిన దాసుని యొక్క పరిచర్యల కుటుంబాలు సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని ప్రాణప్రియుడు సర్వాధికారి నిరంతర స్తోత్రారుడైన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మరి మన గ్రామంలో సేవ చేస్తున్న మరి దైవజనులు అన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. మరి ఆశీర్వాదంతో గుడికి ముగించు. మన ప్రభు అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు కూడా 2 గ్రీటింగ్స్ మా సంఘానికి కొన్ని గ్రీటింగ్స్ చెప్తే బాగుంటుంది. మరి మీకు అందరికీ గిఫ్ట్లు, చక్కని గిఫ్ట్లు తీసుకొని వచ్చారు. దాని సందర్భంగా చిన్న మాటలు గ్రీటింగ్ చెప్పాలని ప్రేమపూర్వకం కోరుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. చాలా సంతోషం అండి. నేను పుట్టిన ఊరికొచ్చి ఈ విధంగా తన పరిచర్యలో దేవుడు నన్ను ఎంతో బహుబలంగా మా సేవను ఎంతగానో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆనందకరమైన విషయం ఏంటంటే, నేను పుట్టిన ఊరికి వచ్చి ఈరోజు ఈ గ్రామంలో సత్య సువార్త చెప్పడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాను. మా ప్రియులందరినీ ఈ విధంగా చూస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అదేవిధంగా హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, కొందరు దీనిని ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసి ఉన్నారని. ప్రియమైన దేవుని బిడ్లారా,
నా ప్రజలను నేను జ్ఞాపకము చేసుకోవాలి, నా వారిని నేను కలుసుకోవాలి. ఈ క్రిస్మస్ కాలంలో నాకు ఉన్నదానిలో నా బిడ్డలకు ప్రేమను పంచాలని ఒక మంచి మనసుతో నేను వచ్చి ఉన్నానండి. దేవుడు తన సేవలో మమ్మల్ని ఎంతగానో విరివిగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే ఈ క్రిస్మస్ సీజన్ వచ్చినప్పటి నుంచి ఒక క్షణము ఖాళీ లేదండి. నిన్న 8:30కి మేము బయటికి వస్తే నేను 6 మీటింగ్స్, వాయిస్ ఇద్దరికి పాడైపోయింది. త్రోట్ అస్సలుగా బాగలేదు. అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగుతా. ఇప్పుడు కూడా 2 సెమీ క్రిస్మస్లు చూసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలుగా మా గురించి మీరు, మా పరిచర్య గురించి మీరు ప్రార్థించవలసిందిగా కోరుకొనుచున్నాను. ఇంకా ఎంతగానో పరిచర్య చేయాలి. ఎలా అని అంటే అలుపెరుగని పరిచర్య చేయాలి. ఎందుకు అంటే పాస్టర్ గారు కాలేజీ లెక్చరర్గా వర్క్ చేస్తూ గవర్నమెంట్ కాలేజీలో దానికి రిజైన్ చేసి సేవకు వచ్చారు. అదేవిధంగా నేను బీఎస్సీ బీఈడీ చేస్తూ నేను సమర్పించుకొని సేవకు వచ్చాను. మా ధ్యేయం, మా ఆకాంక్ష, మా కోరిక సకల జనులను ఆయన యుద్ధకు నడిపించాలి. ఆయన రాకడలో ప్రతి ఒక్కరూ ఆయన నామమున ప్రతి మోకాలు వంగాలన్నదే అండి మా ధ్యేయము. దానికోసం మేము అలుపెరుగగా మేము సేవ చేస్తూ ఉన్నాము. ఇంకా చాలామందిని రీచ్ అవ్వాలి. దేవుని మహాకృప వల్ల యూట్యూబ్లో కూడా మేము మా పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాము. అనేక మంది మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. దేవుడు తన మహిమలో మమ్మల్ని బహుబలముగా వాడుకుంటూ ఉన్నాడు. ఇంకా బలము గల పరిచర్య చేయాలని నా ఆకాంక్ష అండి, మా కోరిక. మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించండి. నా అన్నలు, నా తల్లులు, మా పెద్దమ్మలు, పెదనాన్నలు, అన్నలు అందరూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషకరం. చాలా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఎనలేని దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఇక్కడ సేవ చేస్తున్న పాస్టర్ ఫిలిప్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఇక్కడ చేరిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మా అన్నయ్యకు, ఫ్రాంక్లిన్ అన్నయ్యకు ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఉన్న చాలామంది అన్నలు ఉన్నారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా నేను చిన్న చిరుకానుక తెచ్చానండి. చిన్న చిరుకానుక. దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మనవి చేయించున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అన్నయ్యకి ఇస్తాను. దేవునికి స్తోత్రం. మీ కొరకు చిన్న కానుకను తీసుకుని వచ్చింది. మీరందరూ ఆశించి మీ అందరికీ భోజనాలు సిద్ధపాటు చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ భోజనం చేసుకొని మరలా ఇక్కడికే రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. వచ్చిన సేవకులకి మీరు కొంతమంది వస్తే మీకు బహుమతి అందించబడుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు అందరూ, స్త్రీలు మాత్రమే, మీరందరూ పైకి వచ్చి మరి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరందరూ దయచేసి త్వరగా రండి. భోజనాలు సిద్ధపాటు చేసి ఉన్నారు. మీరందరూ రండి. మా మామయ్య గారు ఇజ్రాయెల్ గారు, గానుగపంట ఇజ్రాయెల్ గారు వేదిక మీదకి రావాలి. మా తమ్ముడు యేసుబాబు, పమిడిబాబు యేసుబాబు, విక్టోరియా గారు, మా మరదలు వాళ్ళు కూడా వేదిక మీదకి వస్తే పాషం గారు ప్రేమతో, వాళ్ళ అన్నగారు ఇక్కడ ఉన్నారు, వారు పాషం గారు ప్రేమించి అన్నగారు, ఫ్రాంక్లిన్ గారు అందరి చేతుల మీద ప్రేమతో ఈ క్రిస్మస్ కానుక తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మామయ్య గారు కూడా వేదిక మీదకి వస్తారు. అలాగే యేసుబాబు, అలాగే విక్టోరియా వారు కూడా వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. మరి లిడియా పాస్టమ్మ గారు వారిని ప్రేమించి తెచ్చిన ఈ కానుకలు పైన పెట్టినాను. ప్రేమతో అవి ఇస్తూ ఉండగా అందరూ వచ్చి అందరు రండి, రావాలి. అత్తమ్మలంతా రావాలి, అందరు రండి. ఒక్కొక్కళ్ళు వచ్చి అటు ముందుకు వెళ్ళి ప్రేమతో పాశ్రమ గారు చేస్తున్న క్రిస్మస్ కానుక. ఈ క్రిస్మస్ కానుకను మరి పెద్దమ్మలు, మరి అలాగే వదినలు అందరూ వచ్చి ప్రేమతో అందరు
ఫ్రాంక్లిన్ బాబా వచ్చి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా భాష గారు ఫిలిప్ రాజు గారు వచ్చి కార్యక్రమాన్ని నడిపించవలసి మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దయగల దేవా, ఈ క్రిస్మస్ కాలంలో భాషమ్మ గారు పుట్టి పెరిగి తండ్రి ఈ ప్రదేశంలో ప్రభా వారిని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రేమను అందరికీ ప్రకటించడమే, చాటించడమే, క్రియల్లో చూయించడమే క్రిస్మస్ అని వాక్యంలో రాయబడ్డట్టుగా ఈ బిడ్డ తండ్రి వీరి కొరకు చేస్తున్న ఈ కార్యాన్ని మీరు దీవించి ఈ గ్రామాన్ని ప్రజలందరినీ మీరు ఆశీర్వదించమని, ఒక్కొక్కరికి మీ దీవులు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చక్కగా లైవ్లో పాస్టర్ ఫిలిప్ విఎన్కే అనే యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమం వస్తుంది. లైవ్లో కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి వందన వదిన ఒక పాట పాడి నూతనమైన గీతం పాడి మరి మనలందరినీ ప్రభు సంతోషపరచాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. రండమ్మా, అమ్మా రండి. వివాహమైన స్త్రీలంతా రండి. వివాహమైన అంతా స్త్రీలందరూ రావాలి. ఒక్క నిమిషం వచ్చి తీసుకొని వెళ్ళి ఇంకా భోజనానికి వెళ్ళిపోదాం. యేసుబాబు, విక్టోరియా, యేసుబాబు, వందన ఈ సమయంలో పాట పాడుతూ ఉండగా కార్యక్రమం ఉదయించెను ఒక కిరణం, లోకమున ప్రతి హృదయం చిగురించెను తరుణం. దివిని విడచి భువిని మనకై మానవునిగా జన్మించెను. దిగులు చెందక గతము మరచి యేసునే ఆరాధింతుము. లోకానికే ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం. లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. రాజులకు రాజు ప్రభు, ప్రభువులకు ప్రభువే తానుగా, మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇలాయే తెంచెగా. మన కోసమే జన్మించెను, తన ప్రేమని పంచెను. ఆ పరమునే తను విడిచెను, నరరూపిగా మలసెను. సృష్టికే ఆధారమైన దేవదేవుడే మనకియగా. శోధన బాధలు ఎన్ని ఉన్నా వేటితో ఇక దరి చేరునా. ఆనందమే ఇక సంతోషమే రావాలమ్మా. ప్రతివానికి శుభ పరిమాణమే. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం. లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. కరుణగల కరుణ జన్ముడు, శిశువుగా మనలో ఒక
ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు లోకమందు దేవదేవుడు ఉదయించెగా. ఎన్నడూ లేనివే వేల కాంతులు లోకమందున పవళించెగా. సంతోషమే తీసుకోవాల్సిన వారు. సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే. తీసుకోవాల్సిన వారు. సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం. లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. దివిని విడచి భువిని మనకై మానవునిగా జన్మించెను. దిగులు చెందక గతము మరచి యేసునే ఆరాధింతుము. లోకానికే ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. తీసుకోవాల్సిన వారు మన గ్రామంలో తీసుకోవాల్సిన వారు. అమ్మ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోకుండా ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన వారు మన గ్రామంలో ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, బాగలేక రాలేకపోయిన వారు,